ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినము దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు, ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ జీవధార కార్యక్రమం ద్వారా జీవుడు మనకు అనుగ్రహిస్తున్న జీవాహారంని మనం శ్రద్ధగా విందాం. మరి చిన్న ప్రార్థన. దయగల ప్రభువా, కృపగల దేవా, తండ్రి, నాయన ఈ దినం మాకు కావలసిన ఆత్మీయ జీవాహారము మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదర, మనం ప్రతిరోజు కూడా ధన్యతల గురించి వాక్యం ధ్యానించుకుంటున్నాం. మరి ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము ధ్యానించుకున్నాం. ఏముందండి? కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము నొందుదురు. ఇటట ఇక్కడ చూడండి, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. అంటే 2 సార్లు ఉన్నాయి కనికరం. అంటే ఏంటంటే, ఒకటి, మనుషుల పట్ల మీరు కనికరిస్తే దేవుడు మన పట్ల కరుణిస్తాడట. మనుషుల పట్ల మనం కనికరం చూపిస్తే దేవుడు మన పట్ల కనికరం చూపిస్తాడు. అది అటువంటి వారు ధన్యులు. అదేంటండి, ఇక్కడ 2 రకాలు. ఒకటి, మన దేవుని దగ్గర నుంచి కనికరం పొందుకోవాలి. అట్ ద సేమ్ టైం మనుషులకు, ఎదుటి వారికి, తోటి వారికి మనం కనికరించాలి. అదే యేసయ్య చెప్పాడు, నీ పూర్ణ మనసుతో పూర్ణాత్మని దేవుణ్ణి ప్రేమించి, ఇది మొదటి ఆజ్ఞ. 2వ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలు ప్రాముఖ్యమైనది అన్నారు. అలాగే ఇక్కడ ఎదుటివారిని కనికరించు, దేవుని దగ్గర కనికరం ముందు పొందుకోవ, తర్వాత ఎదుటివారికి నువ్వు కనికరం చూపించు. అప్పుడు నువ్వు ధన్యుడవు, నిత్యరాజ్యంలో నువ్వు వారసుడవు. మరి ఏంటండి? మొదటగా దేవుడి దగ్గర కనికరం అందుకుంటే మనం ఎదుటివాడి కనికరించాలి. ఏంటి కనికరించంటే, ఒకసారి సామెతల గ్రంథం కొద్దాం. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే 19వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. 19:17. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఏంటండి? బీదలకు కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడట, వాని ఉపకారములకు ఆయన ప్రత్యుపకారం చేస్తాడు. పేదవారికి నువ్వు కనికరిస్తే దేవుడు ఖచ్చితంగా దానికి 30 100 నిన్ను కనికరిస్తాడని వాక్యం సెలవిస్తుంది. అదే 14వ అధ్యాయం మనం చూసినట్లయితే 31వ వచనం, 14:31 చూసినట్లయితే ఏముందండి? దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కరుణించువాడు ఆయనను ఘనపరచువాడు. దరిద్రుల్ని, నీకన్నా తక్కువగా ఉన్నవాన్ని, కటిక పేదంగా ఉన్నవాన్ని, పేదరికంలో ఉన్నవాన్ని నువ్వు కనుక హింసించావనుకోండి, వాళ్ళని బాధించావనుకోండి, వాళ్ళు కష్టపెట్టామనుకోండి, కష్టాన్ని దోచుకున్నావు అనుకోండి, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడట? నేను శిక్షిస్తాడు తీర్పు దినాము అండి. అలా కాకుండా అటువంటి వారిని నువ్వు కరుణించి, వారి పట్ల నువ్వు జాలి చూపించి, వారి పట్ల నువ్వు కృప చూపించి, వారి పట్ల నువ్వు సహాయం చేస్తే తండ్రి సృష్టికర్తను నువ్వు ఘనపరిచిన వాడే. ప్రత్యేకంగా ఆయన్ని ఘనపరచడానికి ఏవేవో గొప్ప కార్యాలు చేసి అక్కర్లే. ఎదుటివారు పేదరికంలో ఉన్నవారు, ఆకలి బాధలో ఉన్నవారు అండి, ఇబ్బందులో ఉన్నవారికి నువ్వు కనికరించి నీ సహాయం చేయగలిగితే నువ్వు పరమ తండ్రిని నువ్వు ఘనపరిచినట్టే దేవుడి వాక్యం సెలవిస్తుంది. మరి ఆ విధంగా మనం చేయడం ద్వారా దేవుని యొక్క కృప మనం పొందుకుంటాం. ఎలా పొందుకుంటాం అంటే, ప్రియ సోదరి, ప్రియ సోదర, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనం మాట ఉంటుంది. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూద్దామా? మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం ఏముందండి? యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందున్న భూమి అందైనను నీ వంటి దేవుడెవడును లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. ప్రియ సోదరి, సోదరా, చూసారా? కనుక మనం దేవుని కనికరం పొందాలంటే ఎదుటివారిని కనికరించండి. దేవుని కృప కనికరం పొందుకుంటాం. తీర్పు దినములో యాకోబు పత్రిక ఉంటుంది. తీర్పు దినములో ఆయన మనం కనికరించిన దాన్ని బట్టి ఆయన మనల్ని కనికరిస్తాడు. తీర్పులో మనల్ని
ఏంటి లేకుండా మనల్ని కాపాడతాడు. కనుక దేవుని కనికరం మనందరూ పొందునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు వివాహ దినములు జరుపుకుంటున్న వారందరికీ దేవుని నూతన దయా కిరీటాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.